9 న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో జిల్లా వైసీపీ నాయకుల సమావేశం. హాజరైన సతీష్ మరియు ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పారవి, గంగుల నాని, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కామెంట్స్. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారికే పదవులు వస్తాయి. మా ప్రభుత్వంలో రైతులకు 40% ఇన్పుట్ సబ్సిడీ అందించాం. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు 25% సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ నాయకుల మెప్పు కోసం ఎస్ఏ వైసీపీ నాయకులు కొట్టడం దారుణం. గడివేముల మండలంలో టీడీపీ వారి దగ్గర వెపన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఎస్ఏ వైసీపీ నాయకులను బెదిరిస్తున్న పరిస్థితి. టీడీపీ కార్యకర్తలంటే పోలీసులు అత్యుత్సాహంగా పనిచేస్తున్నారు. అధికారులు మీ ఉద్యోగాలు మీరు చేయండి, ఎవరి మెప్పు కోసం పనిచేయాల్సిన పని ఏముంది? కాలం ఒకేలా ఉండదు, అధికారులు అది గుర్తుపెట్టుకోవాలి అని వైఎస్ఆర్ పార్టీకి రాయలసీమ కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల నాని, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఇప్పుడు ఎవరైతే ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని దీనితో పాటు ఇంకా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మళ్ళా స్టేట్కి సంబంధించిన అనుబంధ సంస్థలుగా కూడా చాలా మందిని కూడా కార్యకర్తలను కూడా పదవులు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 40% ఇచ్చే పరిస్థితులు అంటే ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు 25% కంటే కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 40% ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 25% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్లగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది. చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో. ఇంకా మాకు పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెపన్లు ఉన్నాయని బాధించే పరిస్థితిలో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఎమ్మడే వాళ్ళు పోయిన తెలుగుదేశం నాయకుల దగ్గరకు పోయి వాళ్ళకైనా కప్పుకుంటే మాత్రం చాలువలు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు, ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది. మీరు మీ ఉద్యోగాలు చేయండి తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసమో మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు న్యాయంగా ఏది ఉంటే అది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పనిచేయని తప్ప ఎవరో మెప్పు కోసం పనిచేయొద్దని మాత్రం వాళ్ళని కోరడం జరుగుతుంది. ఈరోజు మా అందరూ కూడా ఇంకా ఒక శిల్పా చక్రపాణి రెడ్డి గారు, బుగ్గన రాజా వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, వాళ్ళు కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా తొందరలోనే రేపు సాయంత్రం లోపల మొత్తం పేర్లన్నీ అనౌన్స్ చేస్తామని చెప్పడం. సుధీర్ మీరు మాట్లాడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.